అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. కౌమారామృత శతకం కావ్యంలోని కౌమార విజయం గురించి మనం చర్చిస్తున్నాము. అందులో మంచి కౌమారుల, మంచి పిల్లల లక్షణాలు ఎట్లా ఉండాలి అన్న అంశం పైన మనం కవితల్ని చదువుతున్నాము. ఈ వీడియోలో చదివే కవిత పిల్లలు కౌమారుడు తొందరగా నిద్రపోయి పెందరాళె లేచిపోయి, తొందరగా నిద్రపోయి పెందరాళె లేచిపోయి ఆరోగ్య సూత్రాలు ఆచరించడం, ఆరోగ్య సూత్రాలు ఆచరించడం. అమ్మతో అమ్మాయిలు, నాన్నతో అబ్బాయిలు, అమ్మతో అమ్మాయిలు, నాన్నతో అబ్బాయిలు వయసు తెచ్చే రహస్యాలు పంచుకుంటే మంచిది, వయసు తెచ్చే రహస్యాలు పంచుకుంటే మంచిది అమృతపుత్ర. దీని భావం మంచి అలవాట్లలో ముఖ్యమైనవి తొందరగా నిద్రపోవడం, మళ్ళీ ఉదయం తొందరగా లేవడం, కూతుళ్ళ వ్యక్తిగత సమస్యల్ని తల్లి, కొడుకుల వ్యక్తిగత సమస్యల్ని తండ్రి పట్టించుకోవడం ఉత్తమం. ఇది మంచి కుటుంబం అన్న పేరున్న ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు రాత్రి తొందరగా డిన్నర్ చేసి తొందరగా నిద్రపోయి ఉదయం 4-5 గంటల మధ్యలో అందరూ నిద్ర లేచేస్తారు. ఇది వాళ్ళ ప్రథమ లక్షణం. ఇది మంచి కుటుంబం అని చెప్పడానికి ప్రథమ లక్షణం ఇది. ఆ విధంగా క్రమశిక్షణతో ఉన్న కుటుంబంలోని పిల్లలు కౌమార దశకు వచ్చేసరికంటే వాళ్ళ శరీరాలు ఎదిగిపోతాయి, హార్మోన్లు ఉత్పత్తి అవుతుంటాయి, వాళ్ళ ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆడపిల్లలు వాళ్ళకు అవయవాలు, జననేంద్రియాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి, రజస్వలవుతారు. దాని గురించి వాళ్ళకు అవగాహన ఉండదు. అటువంటప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా తల్లితో చర్చించాలి, లేదా తల్లి వాళ్ళ సిగ్గు బిడియమంతా పోగొట్టేసి ఓపెన్గా ఆ అమ్మాయితో ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము, తన ఆరోగ్య పరిరక్షణ, తన ఒళ్ళును ఏ విధంగా కాపాడుకోవాలి అన్న విషయాల్ని క్షుణ్ణంగా చర్చించి ఆమెకు సజెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండాలి, అమ్మాయిని ఒక మంచి త్రోవలో నడిపిస్తూ ఉండాలి. అది తల్లి బాధ్యత. తల్లి చెప్పినట్లు వినడం కూతురు బాధ్యత. అదేవిధంగా అబ్బాయిలకు కూడా కౌమార దశ వచ్చిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. బోన్స్, ఎముకలు, అస్థిపంజరం పెరుగుతోంది, వాటిపైన మాంసం కూడా చేరుంటుంది. ముఖం పైన వెంట్రుకలు, గడ్డాల మీసాలు వస్తూ ఉంటాయి. ఇదంతా కొత్త అనుభవం వాళ్ళకు. అప్పటిదాకా బాల్యంలో ఆడుతూ పాడుతూ సరదా గడిపేశారు. ఈ మార్పులన్నీ తికమక పెడుతుంటాయి వాళ్ళను. అరే ఏంటిది ఇట్లా అయిపోతుంది, ఏంటి శరీరం అని చెప్పేసి హైట్ పెరుగుతారు, వెయిట్ పెరుగుతారు. అప్పుడు కొంచెం అయోమయ పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. ఆ పరిస్థితిని గమనించిన తండ్రి ఏం చేయాలంటే ఆ అబ్బాయిని కూర్చోబెట్టుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి బాల్యం ఎట్లా ఉంటుంది, ఈ టీనేజ్ ఎట్లా ఉంటుంది, టీనేజ్లో శరీరంలో ఏ మార్పులు జరుగుతుంటాయి, వాటిని ఏ విధంగా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏ విధంగా ఆరోగ్యంగా మన శరీరాన్ని కాపాడుకోవాలి అన్న విషయాల్ని తండ్రి క్షుణ్ణంగా కొడుకు వివరించాలి. కొడుకు కూడా అయ్యో నాన్నతో ఈ విషయాలు ఎట్లా చర్చించాలి అని సిగ్గుపడకుండా, ఎందుకంటే ఆరోగ్య విషయం అది. ఒక డాక్టర్ దగ్గరకు పోయినా ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది, తన లోపల ఏమేమి జరుగుతుంది అన్నీ చర్చించాల్సి ఉంటుంది. డాక్టర్ అడుగుతుంటాడు. ఎవరో వేరే డాక్టర్ పరాయి వ్యక్తుల దగ్గర కంటే తన సొంత తండ్రి దగ్గర ఆ విషయాన్ని చెప్పుకోవడం సంతోషకరమైన విషయం కదా. మళ్ళా తండ్రి ఏంటంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కొడుకు యోగక్షేమాల్ని కోరి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యువకుడు, ఆ కౌమారుడు తండ్రిని సంప్రదించి తండ్రి చెప్పిన విధంగా నడుచుకొని తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటే మంచి శరీర దారుఢ్యం వస్తుంది, అందాలు పెరుగుతుంటాయి. అదేవిధంగా ఈ శరీరం
ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ మనసు, నీ మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది ఈ పద్యం యొక్క అర్థం. తర్వాత ఇంకో పద్యానికి వెళ్దాం. సుషుప్తలోకి జారే ముందు సుందర చైతన్యంగా, సుషుప్తలోకి జారే ముందు సుందర చైతన్యంగా ఏదైనా పఠించు లేదా శ్రవణించు, ఏదైనా పఠించు లేదా శ్రవణించు, ఆరోగ్యకర శుభోదయం నిన్ను ఆహ్వానించు, ఆరోగ్యకర శుభోదయం నిన్ను ఆహ్వానించు, దినమంతా ఉల్లాసం మదినిండా ఉత్సాహం అమృతపుత్ర, దినమంతా ఉల్లాసం మదినిండా ఉత్సాహం అమృతపుత్ర. దీని భావం, పడుకోవడానికి ముందు ఏదైనా చైతన్యవంతమైన ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ పఠించాలి, లేదా మంచి మాటల్ని మనసారా వినాలి. అటువంటి వారు సుఖవంతమైన గాఢ నిద్రపోయి పొందడమే కాకుండా శుభంగాను ఉల్లాసంగాను దినమంతా గడుపుతారు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం. నాకు ఒక చిన్నప్పటి సంఘటన గుర్తుకొస్తాను. చిన్నప్పుడు నేను 3వ తరగతి అయిపోయి 4వ తరగతిలో జాయిన్ అయ్యే సమయంలో రాజు పోషెట్టి అని మాకు తాత వరుస అవుతారు, మా పక్క ఊరు. ఆయన మంచి ఆధ్యాత్మికవేత్త, భక్తి శ్రద్ధలున్న మంచి వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి. ఆయన చూస్తుంటే గాంధీ మహాత్మును లేక ఒక ఉత్తమమైన యోగిను చూసినట్టుగా ఉండేదన్నమాట. ఆయన మాట్లాడే విధానం, ఆయన తీరు అట్లా ఉండేది. ఆయన ఏంటంటే వాళ్ళ ఊరిలో రోజు పొద్దున 5 గంటలకు, అంటే అందరూ ఒక 10 మంది పిల్లలు, పెద్దలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు 5 గంటల లోపలే స్నానాలన్నీ ముగించుకొని వాళ్ళ ఇంటికి వచ్చి పొద్దున్నే భగవద్గీత స్తోత్రమంజరి పఠించడం అన్నమాట. ఆయన పఠిస్తూ వీళ్ళతో పఠింపజేస్తూ దాని అర్థాలు చెప్పడం వాళ్ళ ఊర్లో. అయితే మా ఊర్లో కూడా వాళ్ళకు దగ్గర బంధువులు ఉన్నారు. ఆయనకు ఈ ఊర్లో కూడా కొందరు పిల్లల్ని తయారు చేయాలని చెప్పేసి అనిపించి మా ఊరికి వచ్చి ఒక 10 రోజులు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి మకాం పెట్టి నాలాంటి ఇంకొక 5 పిల్లల్ని అడిగి పిలిపించుకొని రోజు పొద్దున ఆయన పుస్తకాలు ఇచ్చారు మాకు, భగవద్గీత పుస్తకము, స్తోత్రమంజరి పుస్తకం. రోజు ప్రొద్దున 4 గంటలకు లేచి కాలకృత్యాలు స్నానాలన్నీ ముగించుకొని పవిత్రంగా బొట్టు పెట్టుకొని ఆ 2 పుస్తకాలు తీసుకొని అక్కడికి పోయేది. మేము 5 గంటల లోపు అక్కడ ఉండాలి. ఆయన కూడా 3 గంటలు లేచిపోయేదో అన్ని పూజా పునస్కారం చేసేసి రెడీగా మా కోసం వెయిట్ చేస్తుండే అనమాట. పోయిన తర్వాత ఆ స్తోత్రమంజరిలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, భగవద్గీతలోని అధ్యాయంలోని కొన్ని అధ్యాయాల్లోని ముఖ్యమైన శ్లోకాల్ని వారు ముందు చదవడం, తర్వాత మేము చదవడం, వాటి భావాల్ని మళ్ళీ ఇప్పటి జీవితాలకు వాటిని అనునయించి చెప్పడం నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ తర్వాత ఏంటంటే అరే మాతో పాటు ఇంకో 5గురు జమ అయ్యారు, 10 మంది పిల్లలు. ఇక అక్కడ స్థలాభావంతో ఆ ఊరు మధ్యలో, ఊరు నడిబొడ్డులో మా ఊరిలో విఠలేశ్వర గుడి ఉంది. విఠల్ రుక్కుంబాయి విఠలేశ్వర మందిరం ఉంది. అందులోకి మకామాచం అనమాట. మైక్ సెట్ అంతా ఉంటుంది అక్కడ. ఇంకా ఉదయం 5 గంటలకు మైక్ ఓపెన్ చేసేసి ఆ శ్లోకాలు వల్లిస్తూ ఉంటే ఊరంతా మేల్కొని ఒక పవిత్రమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఆ విధంగా గడిచింది. వారికి అంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి జీవితమంతా రుణపడి ఉంటాను. వారికి ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువనే, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ సందర్భంలో గుర్తుకొచ్చింది కాబట్టి తక్కువని చెప్పేశాను. ఓకే, ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. నమస్కారం.